మెరిసే నది దగ్గర ప్రకాశవంతమైన అడవిలో రాజా మరియు వీర్ అనే రెండు అద్భుతమైన నెమళ్లు నివసించాయి. వాటి ఈకలు నీలం మరియు ఆకుపచ్చ రంగుల్లో మెరుస్తున్నాయి మరియు అవి తమ అందాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. కానీ వాటి మనోహరమైన నృత్యాల వెనుక దురాశ స్వభావం దాగి ఉంది. ఒకరోజు వారు తీపి, పండిన పండ్లతో నిండిన అంజూర చెట్టును కనుగొన్నారు. ఇతర పక్షులతో పంచుకునే బదులు వారు దానిని తీవ్రంగా కాపాడుకున్నారు. ఈ చెట్టు మనది అని రాజా ప్రకటించాడు. వీర్ గర్వంగా తల ఊపాడు. చిను అనే చిన్న పిచ్చుక నిశ్శబ్దంగా చూసింది. చిన్నది మరియు సరళమైనది అయినప్పటికీ ఆమె తెలివైనది. త్వరలో చీకటి మేఘాలు గుమిగూడి బలమైన తుఫాను ప్రారంభమైంది. భారీ గాలులు అంజూర చెట్టును కదిలించాయి. రాజా మరియు వీర్ ఒకేసారి అన్ని పండ్లను రక్షించడానికి ప్రయత్నించారు. క్రూరంగా రెపరెపలాడుతున్నాయి. వారి దురాశలో వారు ఆశ్రయం పొందడం మర్చిపోయారు. అయితే చిను తెలివిగా ముందుగానే కొన్ని అంజూర పండ్లను నిల్వ చేసి ఒక రాతి కింద సురక్షితమైన గూడును నిర్మించాడు. తుఫాను తర్వాత చాలా పండ్లు పోయాయి, గాలికి ఎగిరిపోయాయి. ఆకలితో మరియు అలసిపోయిన నెమళ్లు చిను వద్దకు వచ్చాయి. ఆమె తన నిల్వ చేసిన ఆహారాన్ని దయతో పంచుకుంది, కానీ మెల్లగా చెప్పింది, అందం బయట ప్రకాశిస్తుంది, కానీ జ్ఞానం లోపల ప్రకాశిస్తుంది. సిగ్గుతో రాజా మరియు వీర్ దురాశ నష్టానికి దారితీస్తుందని, తెలివితేటలు మరియు ప్రణాళిక నిజమైన భద్రతను తెస్తాయని తెలుసుకున్నారు. నైతికత. దురాశ మీరు సంపాదించే దానికంటే ఎక్కువ నష్టపోయేలా చేస్తుంది. జ్ఞానం ఎల్లప్పుడూ గెలుస్తుంది.